రాష్ట్ర సమితి టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్ తన రాజకీయ పయనంలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ 24 ఏళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఉద్యమం, అధికారం, రాజభోగం అన్నీ చూసిన కేసీఆర్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి పార్టీని కొనసాగించాలా, మూసేసేయాలా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీని విలీనం చేయాలని బీజేపీ నుంచి ఒత్తిడి, దొరికిన ఎమ్మెల్యేలని దొరికినట్లుగా ఎత్తుకుపోతున్న కాంగ్రెస్ పరిస్థితి అర్థం కాక స్వయం ప్రకటిత మేధావి కేసీఆర్ ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. అన్నీ బాగున్నప్పుడు, అంతా కలిసి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచమే మనల్ని మేధావులుగా ప్రకటించేస్తుంది. కేసీఆర్ కూడా అంతే. ఉద్యమం నడిపినంత కాలం ఏనాడు జైలుకు వెళ్లకుండా, లాఠీ దెబ్బ తినకుండా ఒక్క నిరాహార దీక్షతో చాలా గొప్పోడైపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు కానీ, ప్రధాన అనుచరులు కానీ ఎవ్వరూ అమరులు కాకుండానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది. ఆ తర్వాత 10 ఏళ్లు విచ్చలవిడిగా అధికారాన్ని ఎంజాయ్ చేశారు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు. ఇది జనం అందరికీ తెలుసు. ఉద్యమం ముగిసి రాష్ట్రం ఏర్పడగానే టీఆర్ఎస్ అసలు సిసలైన పొలిటికల్ పార్టీలాగా మారిపోయింది. ఉద్యమంతో సంబంధం లేని నాయకులంతా కేసీఆర్, కేటీఆర్ చుట్టూ చేరిపోయారు. వ్యాపారాలు ఎలా చేయాలో, వేల కోట్లు ఎలా సంపాదించాలో, కమిషన్లు ఎలా తీసుకోవాలో, కాంట్రాక్ట్లు ఎలా సృష్టించాలో నెలలోనే నేర్చేసుకున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు. మనకు ఎన్ని సీట్లు వచ్చినా అనవసరం, వేరే పార్టీ నుంచి నాయకులను కొనేయాల్సిందే. ఈ ఫార్ములా మీదే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ని నాశనం చేసి ఎమ్మెల్యేలను కొని పరిపాలన చేశారు కేసీఆర్. ఏ నిజాం రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాడిందో అదే రాజరిక వ్యవస్థని ఆధునిక ప్రజాస్వామ్యంలో సృష్టించారు కేసీఆర్. రాజభవనాన్ని తలపించే ప్రగతి భవన్ నిర్మాణం నుంచి అడుగడుగున ఒక రాజరిక వ్యవస్థని అందరికీ చూపించారు టీఆర్ఎస్ అధినేత. మహారాజు, యువరాజు, యువరాణి, మహారాజు మేనలుడు, మహారాజు తోడలుడు కొడుకు వీళ్లే తెలంగాణ. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్లే ప్రభుత్వం. ఇరిగేషన్ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బినామీ పేర్లతో 100 ఎకరాలు, వేల కోట్లు కేసీఆర్ కుటుంబానికి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడ్డాయి. దీంతో కన్ను మిన్ను కానని కేసీఆర్ ఏకంగా ప్రధాని అయిపోదాం అనుకున్నాడు. టీఆర్ఎస్ని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి పడేశాడు. దాంతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైంది. 10 ఏళ్లు రాజరిక పాలనను జనం ఈడ్చి తన్నారు. అధికారాంతమున చూడవలై అయ్యగారి వైభవం అన్నట్లుగా అసలు కష్టాలు మొదలయ్యాయి కేసీఆర్కి. అధికారం వచ్చిన ఏడాదిలోనే డబుల్ బెడ్రూమ్ అద్దె ఇంటి నుంచి 200 కోట్ల విలువైన బంజారాహిల్స్ ఇంటికి మారిన కేసీఆర్ కూతురు కవిత అక్కడితో తృప్తి పడలేదు. ఏకంగా ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు. అందుకు ఫలితం 4 నెలలుగా తీహార్ జైల్లో ఉంది. ఎన్నికల్లో పార్టీ ఓటమి, కూతురు జైలు పాలవ్వడం, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం అవినీతి కేసు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేసు, అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల జంపింగ్, ఇలా ఒకటి కాదు 100 సమస్యలు కేసీఆర్ను చుట్టుముట్టేశాయి. బీజేపీతో రాజీ చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు కేసీఆర్. మోడీ, అమిత్ షా మాత్రం మెట్టు దిగడం లేదు. చేస్తే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయి, లేదంటే ఏ రకమైన పరిణామాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండు అనే సమాచారాన్ని కూల్గా కేసీఆర్కు చేరవేసింది బీజేపీ. ఇంత కష్టపడి నిర్మించుకున్న పార్టీని కవిత, కేటీఆర్ను రక్షించుకోవడం కోసం బీజేపీలో కలిపేయాలా అనే మీమాంసలో పడిపోయారు కేసీఆర్. లిక్కర్ కేసులో కవిత బయటకు వచ్చేట్లుగా కనిపించడం లేదు. అంతేకాదు కేటీఆర్ లోపలికి వెళ్లడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. మరోవైపు రేవంత్ సర్కార్ ఆపరేషన్ రివెంజ్ స్పీడ్ పెంచింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ గొడుగు కిందకు వెళ్ళిపోతే కుటుంబ మనుగడ ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కానీ కుటుంబం కోసం ఇన్నేళ్లు కష్టపడి నిర్మించుకున్న పార్టీని విలీనం చేసేయడం కరెక్టేనా అనే ప్రశ్న కేసీఆర్ను వేధిస్తోంది. ఈ 4 ఏళ్లు తట్టుకుని నిలబడి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎప్పట్లానే చెలరేగిపోవచ్చు అనే ఆలోచన కూడా లేకపోలేదు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. రాబోయే 1000 ఏళ్లకు సరిపోయేటంతా సంపాదించుకున్నారు. వేలాది ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయల డబ్బు, బినామీ పేర్లతో ఆస్తులు కేసీఆర్ కుటుంబం సొంతం. అంతేకాదు టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు 100,000 కోట్లు సంపాదించి పడేసుకున్నారు. అందువలన పార్టీని నడిపించడం వాళ్ళకి కష్టమేం కాదు. కాకపోతే ముఖ్య నాయకులు కొన్నాళ్ళు జైలుకెళ్లి రాక తప్పదు. ఈ రకరకాల ఆలోచనలతో కేసీఆర్ కొట్టుమిట్టాడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయబోతున్నారని తనకు సమాచారం వచ్చిందని, అంతేకాక మాజీ ఎంపీ వినోద్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చని పరోక్షంగా విలీనం గురించి చెబుతున్నారని, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తున్నారా లేదా స్పష్టం చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ డిమాండ్ చేశాడు. అంటే ఈ విషయం అంతగా దేశం మొత్తం పాకిపోయిందన్నమాట. బీఆర్ఎస్ని బీజేపీలో కలిపితే జనంలోకి రాంగ్ సిగ్నల్ పోతుందని, ఇన్నాళ్ళు 2 పార్టీలు ఒకటైన ప్రచారం నిజం చేసినట్లుగా అవుతుందని, అందుకే విలీనం వద్దన్న కేసీఆర్ బీజేపీకి నచ్చ చెప్పాలని ప్రయత్నించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. బీజేపీకి ఏదో విధంగా తలవంచక తప్పని పరిస్థితి. అంతేనా, ఇప్పటికే 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు.
మరో 16 మంది రేపు మాపో వెళ్ళిపోవడం ఖాయం. ఇది అన్యాయం, ఇది అక్రమం అని కేటీఆర్, కేసీఆర్లు ఎంత అరిచినా జనంలో పెద్ద రియాక్షన్ ఏం లేదు. దీనికి కారణం 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన పనిదే. దుర్మార్గంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయిన కేసీఆర్ ఇప్పుడు ఎంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా విలువల గురించి మాట్లాడుతుంటే జనం పడి పడి నవ్వుకుంటున్నారు. ఇదంతా తెలిసినా రాజకీయ మనుగడ కోసం రకరకాల వేషాలు వేయడం కేసీఆర్కి అలవాటే కదా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే, తప్పదు. బీఆర్ఎస్ స్కూల్ మూసేయాలా లేక బీజేపీ సహకారంతో స్కూల్ నడిపించాలా అనేది కేసీఆర్ ముందున్న సవాల్.